ఏమైంది? అలేఖ్య, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో అలేఖ్య, అలేఖ్య తలుపు తీ. అమ్మా అలేఖ్య, 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 ఏమైంది? నా బిడ్డ ఏమన్నా చేసుకుంటుందేమో. అలేఖ్య, ఏమైంది? దాన్ని ఏమన్నావయ్యా నువ్వు? నేనేమనలేదు, మీరు కాసేపు గమనుండండి. అలేఖ్య, అలేఖ్య డోర్ తీ. అలేఖ్య, ఏంటి అలేఖ్య ఇది? ఏంటి అలేఖ్య, ఏంటిది? వాళ్ళందరినీ భయపెట్టడానికి ఇలా తలుపులేసి కూర్చుంటే ఏమనుకోవాలి? అంతగా నిన్ను ఏమన్నాను నేను? ఇంకేమనాలి బావా? ఆ మాట అనే కంటే నువ్వు నన్ను చంపేసిన బాగుండేది. హోటల్లో డబ్బులు కనిపించట్లేదని నన్ను అడిగావంటే అర్థం ఏంటి? నేను తీశాననే కదా, నేను దొంగతనం చేశాననే కదా. మీ కంటికి నేను దొంగలా కనిపిస్తున్నానా? నువ్వు చేసిన పని వల్లే ఈ రోజు నన్ను కూడా దొంగలా చూస్తున్నాడు బావా. హోటల్లో డబ్బులు కనిపించకపోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతోంది అలేఖ్య? వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం కౌంటర్లో డబ్బులు పెట్టానమ్మా. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ డబ్బులు కనిపించలేదు. ఏం అలేఖ్య, నువ్వు చూసావా అని అడిగాను. అది తప్ప? కనిపించలేదు కాబట్టి చూసావా అని అడుగుంటాడమ్మా. అందులో తప్పే ఉంది. ఆ మాత్రానికే తలుపులేసుకుని ఇలా మమ్మల్ని అందరినీ భయపెట్టాలా? ఇక్కడ డబ్బులుండాలి కనిపించట్లేదని అడగడం వేరు, ఇక్కడ డబ్బులేవో నువ్వు తీసావా అని అడగడం వేరు. నేనేదో దొంగతనం చేసినట్టు అడిగాడు బావా. అలా హోటల్లో పనిచేసే వాళ్ళందరి ముందు నన్ను అలా అడిగితే ఇక రేపొద్దున వాళ్ళందరి ముందు తలెత్తుకొని ఎలా తిరగలను? అసలు బావాలు అడిగిన క్షణమే చచ్చిపోవాలనుకున్నాను. అమ్మో అమ్మో, నువ్వంత పని చేస్తే నేనేమైపోవాలనుకున్నావే? ఏమయ్యా, నీ హోటల్లో డబ్బులు కనిపించకపోతే నా కూతురు తీసినట్టేనా? దాన్ని పట్టుకుని 10 మందిలో అడిగేస్తావా? రేపటి నుంచి అది హోటల్కి వస్తే దానికేమన్నా విలువ ఉంటుందా? కౌంటర్లో తను కూర్చుంది కాబట్టి డబ్బులు ఏమైనాయి అని తన్ను అడిగాను. అది కూడా తప్పంటే అలా ఇంకెవరిని అడగలేను. ఎన్నో సంవత్సరాల బట్టి మా హోటల్లో నమ్మకంగా పనిచేస్తున్నారు. ఏరా మీరు తీశారని పని వాళ్ళని ఎలా అడగలను? నా భార్య కాబట్టి ఆ స్వతంత్రంతో అడిగాను. అది కూడా తప్పన్నట్టు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం చేయాలి? అయ్యయ్యో, కౌంటర్లో డబ్బులు నేను తీసుకెళ్లిన విషయం తెలియక ఇంట్లో గొడవ జరుగుతున్నట్లుంది. అన్నయ్య, మీరు మాట్లాడుకునేది కౌంటర్లో డబ్బుల గురించేనా? అవునరా, కౌంటర్లో వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం తీసిపెట్టిన డబ్బులు కనిపించట్లేదు. ఎవరు తీశారో తెలియట్లేదు. నువ్వేమైనా తీసావని అడిగినందుకు ఇదిగో మీ వదిన ఇలా గొడవ చేస్తోంది. నన్ను క్షమించానయ్యా, ఆ డబ్బులు నేనే తీశాను. నువ్వు తీసావా? సర్లే. ఏమల్లుడు, గల్లా పెట్టిలో డబ్బులు కనిపించలేదనగానే నలుగురిలో పట్టుకుని నా కూతుర్ని నానా మాటలు అనేశావు. అదక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికొచ్చి గదిలోకొచ్చి తలుపేసుకుని ఏడుస్తూ ఉంటే ఇప్పటికి కూడా అలా అడగడం తప్పేంటి అని వాదిస్తున్నావు. ఇప్పుడు నీ తమ్ముడొచ్చి నేనే తీశానంటే అవునా సర్లే అని చెప్పి గమ్మున ఊరుకుంటావా? అంటే నా కూతురు పరాయిది కాబట్టే కదా అంత చులకనా? అతన్ని సొంత తమ్ముడు కాబట్టే కదా ఒక్క మాట కూడా మాట్లాడకుండా గమ్మునున్నావు. గమ్మునుండక మరిప్పుడు ఏం చేయమంటావు విరూపాక్ష?
వాడికి ఏదో అవసరం ఉండి తీసుకున్నాను అని చెప్తున్నాడు కదా. మరిప్పుడు వాడిని కొట్టాలా తిట్టాలా? నీ ఉద్దేశం ఏంటి? మరి నా కూతుర్ని మాత్రం తిట్టొచ్చా? నీ కొడుకుని మాత్రం ఏం అనకూడదా? నీ కొడుకో న్యాయం, నా కూతురికి ఇంకో న్యాయమా? పొరపాటున గదిలో అదేదైనా చేసుకునుంటే, దాని ప్రాణం పోయుంటే? ప్రతి దానికి అంత దూరం వెళ్లి మాట్లాడుకు విరూపాక్ష. గదిలోకి దూరి తలుపులు వేసుకున్నంత మాత్రాన ప్రాణాలు తీసేసుకుంటుందా? అమ్మా లేదులే, తను చెప్పింది కూడా నిజమే కదా. అసలు వీడు డబ్బులు తీసుకున్నప్పుడు నేను తీసుకున్నానన్నయ్య అని ఒక మాట చెప్తే సరిపోయేది కదా. చెప్పకుండా తీసుకున్నాడు కాబట్టే కదా ఇప్పుడు ఈ గొడవంతా. నిజమే కదరా, హక్ అన్నట్టు నాతో ఒక మాట చెప్తే సరిపోయేది కదా. అయినా వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం కౌంటర్లో డబ్బులు పెడితే నీ పాటికి నువ్వు తీసుకెళ్ళిపోవడం ఏంట్రా? అలా మాట్లాడతావేంట్రా? హోటల్ ఎవరిది? ఏ వాడిది మాత్రం కాదా? నీకెంత హక్కుందో వాడికి కూడా అంతే హక్కుందిరా. ఏదో అవసరం అయి ఉంటుంది, తీసుకుని ఉంటాడు. తర్వాత చెప్దాంలే అనుకుని ఉంటాడురా. ఏం ప్రతిదీ చెప్పాలా నీకు? చెప్పలేదు కాబట్టే నలుగురు ముందు పరువు పోయిందమ్మా. డబ్బులు ఇవ్వాల్సిన మనిషిని వెంట పెట్టుకుని హోటల్కి వెళ్లి తీరా కౌంటర్లో చూస్తే అక్కడ డబ్బులు లేవు. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఏదో మనకి తెలిసిన వ్యక్తి కాబట్టి సర్లే రేపు ఇవ్వండి అని సర్దుకుని వెళ్ళిపోయాడు. అదే నా డబ్బులు ఇప్పటికిప్పుడు కట్టండి అని హోటల్ దగ్గర అక్కడ గొడవ చేస్తుంటే ఎలా కట్టుండేవాళ్ళం? పరువు పోయిండేది కదా.